పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందించడం జరుగుతుందని, అందులో భాగంగా 46 మందికి 36 లక్షల రూపాయల చెక్కులను అందించామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు 19,84 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఒంగోలు నియోజకవర్గం నుండి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించమని, ఖర్చు భరించలేని వారికి వైద్య ఖర్చులతో 40% ప్రభుత్వం నుండి సహాయం అందించడం జరుగుతుందన్నారు. నగర అధ్యక్షుడు బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, బడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ సీఎంఆర్ఎఫ్ మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు కూడా దగ్గర 46 చెక్కులు ఇచ్చాం. దాంట్లో 37,37,400 రూపాయలు ఈరోజు 46 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 19,84 లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మనం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎవరైనా హాస్పిటలైజ్ అయినా, ఎవరికైనా కూడా హెల్త్ కండిషన్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద 1,00,000 రూపాయలు పెడితే 40,000, 45,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం వెనక్కిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ప్రతి నెలకి 2 సార్లు ఇస్తూ ఉన్నాం. దగ్గర 100 చెక్కులు ఇస్తూ ఉన్నాం, ₹1,00,00,000 వరకు ఇస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని దీన్ని కూడా మీ ఇంటి పరిస్థితుల్ని ఎంత వచ్చినా కూడా మనకి కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. దాన్ని కూడా వచ్చిన తర్వాత మళ్ళీ కబురు చేసి అందరికి ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.